నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక బాధితుడు అయితే కాలేజ్ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక బార్బర్ ఏదైతే జీవనం కొనసాగిస్తూ ఉంటాడో బార్బర్, ఆయన కాలేజీ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. పూర్తిగా కూడా అప్పుకి లోన్ ఇప్పిస్తామంటూ కూడా అతని పేరు మీద 25 లక్షల రూపాయలు అతనికి తెలియకుండా అయితే లోన్ తీసిన ఘటన అయితే మొత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి బాధితుడు అయితే కాలేజీ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్పండి. ఒకసారి ఎవరైతే మీ పేరు మీద దాదాపు 25 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, మీకు తెలియకుండా సిమ్ కార్డు ఇచ్చడం, ప్రూఫ్స్ ఇచ్చడం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటంటే క్లియర్గా చెప్పండి. అయితే నేను మా ఊరైనా ఒక ఆయన పైసలు అడిగిన ఉండదు సీన్ పైసలు అడిగితే 1,50,000 అట్లా ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన బ్యాంకులో చేస్తారు జాబు, లోన్ ఇప్పిస్తాడు, ప్రూఫ్స్ ఆయనకి, ఆయన ఇస్తే ఆయన తీసి ఇస్తాడు, 2 లక్షలు ఏమో అంటాను కదా, నువ్వు నెలకింత అట్లా కట్టుకోవచ్చు అది ఇది అని అంటే నేను నమ్మి మా ఊరైనా కదా అని నేను నమ్మి ఇచ్చినాను. సిమ్ అకౌంట్కి ఇట్లా అన్నీ ఇచ్చినాక ఏంటంటే డిసెంబర్లో ఫోన్ వచ్చింది. డిసెంబర్ లాస్ట్ 30 తారీఖు నాడు ఫోన్ వచ్చి ఏంటంటే నీకు 12 లక్షల నుంచి 14 లక్షల లోన్ అప్రూవల్ అయింది అని అంటే, అంతలా మా 12 లక్షలు నేను అంత అడగలే కదా, నేను 1,50,000 2 లక్షలు గంత వరకు కానీ 12 నుంచి 14 లక్షల లోన్ అయితే మా కొద్దాని అని చెప్తే పొద్దని మా ఇంతలో మా అన్న కొడుకు ఒక ఆయన ఉండే కానిస్టేబుల్, ఆయనకు ఫోన్ తీసుకొని మాట్లాడాను. అంటే ఏం చెప్తాను మా బాబాయ్, 12 లక్షల నుంచి 14 లక్షల లోన్ ఎట్లా అప్రూవల్ అవుతుంది, ఏం జాబ్ అసలుకి ఏం చెప్తాను, ఇంత లోన్ ఎట్లా ఇస్తారు అది అని ఆయన అడిగితే, కాదు సార్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వద్దంటుకోవచ్చు అది అంటే, మీరు ఏదో ఇలా ఫ్రాడ్ జరుగుతుంది అది ఇది వద్దు, మా ఊరికి లోన్ వద్దు ఏం వద్దు అని అంటారికి ఏమంటే మళ్ళీ మా ఊరు ఆయన వాళ్ళ ఫ్రెండ్ నేను ఇచ్చిన ఆయన చిర్ర కోటేసి ఏం చేసిండు, చిర్ర కోటేసి ఏమంటే ఫోన్ చేసి, తమ్ముడు నీకు 12 లక్షల నుంచి 14 లక్షల లోన్ అప్రూవల్ అయితే ఉంది కానీ నువ్వు అన్నట్టు 2 లక్షలు 1,50,000 ఎంతో తీసుకోవచ్చు అట్లా అని ఆయన అన్నాడు. ఇది వద్దు, లోన్ వద్దు ఏం వద్దు నాకు అంత ఇంత ఏమో అంటే, ఎవరైతే మీకు లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి వచ్చిన వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తినా? మా ఊరైనా వాళ్ళ దోస్త్ అనమాట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అంటే ఎంత డబ్బులు ఇప్పిస్తానండి మీతో? నాకు ఫస్ట్ 1,50,000 2 లక్షలు అంతా అడిగితే నెలకి ఇంత కట్టుకోవచ్చు ఎమ్మెల్యే అని అంటే నేను అట్లా నమ్మి ఇచ్చినాను. ఒక సిమ్ కార్డు ఇచ్చాను, ఇంకేమో సిమ్ అకౌంట్ ఇచ్చిన, సిమ్ అకౌంట్ ఆధార్ కార్డు. అంటే పూర్తిగా కూడా ఈయనకి సంబంధించి ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకురావడం జరిగిందినా, ఈయనకి చూసుకోవచ్చు. కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఒకసారి చూపి, కోటక్ మహేంద్ర బ్యాంక్లో దాదాపు మూడు లోన్లు తీశారు ఈయనకి. 3 లోన్లు తీసి ఈయనకి నెలకి ఎంత సుమారు 60 నుంచి 70,000 ఇతనికి శాలరీ వస్తున్నట్టుగా కూడా క్రియేట్ చేసి 3 లోన్లు తీసి ఈ సుమారు 25 లక్షలు ఒకటే బ్యాంక్లోనే కాదు, యాక్సిస్ బ్యాంక్లో అదే పరిస్థితి, యాక్సిస్ బ్యాంక్లో కూడా తీశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇంక్రీడ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్కి సంబంధించి ఈ మొత్తం మీద 25 లక్షల రూపాయలు ఈయన పేరు మీద లోన్లు తీసారు. లోన్లు తీసేసి వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు వాడుకొని ఈయన ఈఎంఐ కట్టమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఈయన వెనకాల పడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమైతా ఉంది? ఈ లోన్లు ఇప్పిస్తామనే గ్యాంగ్ మాత్రం పూర్తిగా కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, మెట్రో స్టేషన్లలో కావచ్చు, లేకపోతే మనం ఎక్కడైనా ఖాళీగా ఉంటే వచ్చి సార్ మీకు ఏమైనా లోన్స్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలని చెప్పేసి వస్తూ ఉంటారు. ఏమీ తెలియని బార్బర్ని తీసుకుపోయి 25 లక్షల రూపాయలు ఈయన ఏం పని చేస్తాడండి, 70,000 జీతం వస్తుందని మీరు చూపించారు. కోటక్ మహేంద్ర బ్యాంకులో మేము క్లియర్గా అడుగుతున్నాం, ఈయన ఏం పని చేస్తాడు, ఈయన ఐడి కార్డు ఏంటి, ఈయన ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండు, మీరు 3 లోన్లు ఎట్లా ఇచ్చిండ్రు ఈయనకి? ఒక్కొక్కటి ఎంత లోను? ఒకటి 7,50,000, ఇంకొకటి ₹1,00,000, ఒకటి 20,000, ఇంకోటి 30,000 ఉంది. క్రెడిట్ కార్డు కూడా ఉన్నాయి కదా? క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. అంటే పూర్తిగా కూడా ఈయన మొత్తం 25-30 లక్షలకు ముంచేసిండ్రు. ముంచేసి ఏం చేస్తూ ఉన్నారు, అదే ఒక సామాన్యుడు బ్యాంక్ దగ్గరికి పోయి
సార్ నాకు పర్సనల్ లోన్ కావాలి అని అంటే 100 కండిషన్లు పెట్టే మీరు ఏమైతా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు? కనీసం ఇంత దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఆయన. ఇది నా పరిస్థితి అని చెప్పేసి నాకేం తెలియదు, అసలు నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, నేను ఒక బార్బర్ని. మళ్ళీ నేను కూడా చదువుకోలేదు. కనీసం నేను చదువుకోలే. అలాంటిది నాకు ఉద్యోగం ఎట్లా వచ్చింది, నాకు 1,70,000 80,000 జీతం ఎట్లా వస్తుంది, నాకు నేను ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, నా పేరు మీద 25 లక్షలు లోన్ ఏంది అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. అంటే కోటక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు కుమ్మక్కైనరా వీళ్ళతోని, లేకపోతే ఈ యాక్సిస్ బ్యాంకు ఏమవుతుంది? అసలు పోలీస్ అధికారులు కూడా సుమోటోగా కేసు బుక్ చేయడానికి అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్ళు వీళ్ళంతా ఏమైతా ఉంది, అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నేను పని చేస్తే కానీ నాది పూట గడవని పరిస్థితి. అలాంటిది నా పేరు మీద 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకుంటే నేను ఎట్లా బతకాలా? నేను బయటకు వస్తే నువ్వు లోన్ ఎప్పుడు కడతావు అని చెప్పేసి నాకు ఫోన్లో చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఈయన చెప్తా ఉన్నాడు. కనీసం సుమోటోగా అయినా కేసు బుక్ చేయాలి కదా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి. గతంలో ఎవరైతే రగన్న ఉన్నాడో మన తొలివెలుగు రగన్న కూడా వీడియో చేస్తే ఇదేంటి ఇన్క్రెడిబుల్ ఫైనాన్స్లో దానికి సంబంధించి క్లియర్ చేసినట్టు కదా, క్లియర్ చేసి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎన్ఓసి ఇది. అంటే వార్తలు చేస్తే పోయి ఇది లోన్ క్లియర్ చేసిండ్రు. దీనికి సంబంధించి ఈ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కోటక్ మహేంద్రకి సంబంధించి కానీ ఏది కూడా క్లియర్ చేయలే ఇప్పటివరకు క్లియర్ చేయకుండా ఈయన ఉసురు పోసుకుంటారు. ఏమైతే ఉంది, పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్తే పోలీస్ అధికారులు పట్టించుకోరట. సార్ ఇది సార్ మా పరిస్థితి ఇది అంటే పంజాగుట్టలో ఉన్న మెయిన్ బ్రాంచ్కి వెళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు తిప్పుతూ ఉన్నారట. ఏమైతే ఉంది, ఇందులో పోలీస్ అధికారులు కూడా గుమ్మక్కై ఉన్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి కదా మీరైనా ఎప్పటికైనా. ఈ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్ కావచ్చు, వీళ్ళు ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్లోకి వస్తుంది? ఇది సరూర్నగర్ కొత్తపేట సరూర్నగర్. ఇప్పుడు ఇక్కడే పంజాగుట్లో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అడిగితే బాబు నీ పేరు మీద ఇన్ని లోన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసిచ్చింది. ఇది అంటే మనిషి లేకుండానే లోన్లు తీసుకుంటారు, మనిషి లేకుండానే ఈఎంఐలు కడతారు, మనిషి ఉద్యోగం చేయకుండానే ఉద్యోగం చేస్తుండ అని చెప్పేసి చిత్రీకరిస్తారు. ఏమైతా ఉంది, ఎటుపోతా ఉంది? చదువుకోవడాన్ని ఇట్లా నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన మన దగ్గరకు వచ్చిండు. అసలు ఏమైతా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఇందుకనైనా కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ ఇట్లాంటి దొంగల కోసమా? అదే ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి 15,000 జీతం చేసుకునే వ్యక్తి ఒక బైక్ ఈఎంఐ కట్టకపోతేనేమో, ఒక క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే నానా రచ్చ చేస్తారు, ఇంటికి వచ్చి సామాన్లు ఎత్తకపోయా మీరు. మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? కొద్దిగా సిగ్గుండాలి కదా కడుపు కన్నం తింటే. ఇది పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎటుపోతూ ఉంది? ఆయన నేను ఏం చేయాలి, నేను సావాలా బతకాలని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. పోలీస్ అధికారులు కూడా సుమోటో కేసు బుక్ చేయాలి. కనీసం మీ స్టేషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా రాదు ఆయనకి. మా ఆఫీస్ దగ్గర రావడానికి సుమారు 2-3 గంటలు పట్టింది. మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఎట్లా పెడతారు అనుకుంటారు అసలు మీరు? అమాయకులు ఇట్లా ఇది చేయడం ఎంతవరకు కరెక్టు? వాడు మోసం చేసినవాడు కూడా కనీసం వాడు మనిషికి పుట్టిండా లేకపోతే దేనికి పుట్టిండా అనేది కూడా అర్థం కావట్లే. అంత ఎదవలు తయారయ్యారు అంతా. పోలీస్ అధికారులు కూడా సుమోటో కేసు బుక్ చేయాలా. సుమోటో కేసు బుక్ చేసి ఎవరైతే మోసం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని జైల్లో పడేయాలా. అరే ఈయన కనీసం ఎటు పోలేడు, ఏం తెలియదు. ఇలాంటి అమాయకుల్ని పట్టుకొని అందరు టార్గెట్ చేసి ఇట్లా చేస్తూ ఉంటే ఎటుపోతూ ఉంది, ఏమవుతా ఉంది తెలంగాణ? అది పరిస్థితి. కోటక్ మహేంద్ర బ్యాంక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉంటారో పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు దీని మీద విచారణ జరపాల్సినంత అవసరం ఎంతైనా ఉంది.
విచారణ జరిపి ఈయనకి లోన్లు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వాళ్ళ మీద తక్షణమే కేసులు బుక్ చేయాలా. బుక్ చేసి వీళ్ళు ఇట్లాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ కూడా చాలామంది మేనేజర్లు పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్లు చేయించడం, మనం గతంలో చాలా చూసినాం. ఇన్సూరెన్స్లు చేయించడం, లేకపోతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసేసుకొని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఈఎంఐలు వీళ్ళే కట్టడం, వీళ్ళే లోన్లు క్లియర్ చేయడం, ఇట్లా చాలా సంఘటనలు మనం చూసాం. ఇప్పటికైనా ఈ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్కి సంబంధించి కావచ్చు, వీళ్ళంటనే కూడా సంబంధించిన మేనేజర్ని వెంటనే విచారణ జరపాలా. అసలు ఏం జరిగిందో ఇట్లాంటివన్నీ బయటికి తీస్తే ఇంకా బయటకు వస్తాయి. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేయండి. పూర్తిగా కూడా ఈ బ్యాంకుకి సంబంధించిన ఎదవలు ఎవరైతే ఉన్నారో ఆ ఎదవల్ని వెంటనే పోలీస్ అధికారులు వెంటనే శిక్షించాలా అని చెప్పేసి కాలోజీ టీవీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ.